హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా విఘ్నేశ్వర సిల్క్స్లో డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూస్తున్నాం కదా. ఈరోజు మనం శారీస్తో పాటు హాఫ్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ కూడా చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో శారీస్ అలాగే హాఫ్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ శారీస్. ఓకే, ఇది వచ్చేసి మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. మెటీరియల్ ఇది వచ్చేసి మనకి దుపియాన్ సిల్క్ వస్తుంది. దుపియానా సిల్క్. మనకి ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. చిన్నది రా సిల్క్ పైపింగ్ ఉంటుంది. ఈ గోల్డ్ కలర్ జరీ బోర్డర్ పైన మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు. సన్నటి మనకి అవుట్ వర్క్ ఉండేటటువంటి డైమండ్ డిజైన్. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ మీద షోల్డర్ పార్ట్ అంతా కూడా బంచెస్ లాగా డిజైన్ చేశారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక ట్రీని తీసుకున్నారు. ఆ ట్రీకి మనకి లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ థ్రెడ్ వర్క్. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ఒక లోటస్ ఫ్లవర్ అలాగే పికాక్, ఒక స్టాండింగ్ పొజిషన్ లో పికాక్ ఇచ్చారు. దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా షోల్డర్ పార్ట్ ఈ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి కింద చూసినట్లయితే బోర్డర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కింద క్రీపర్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్ తీసుకొని దానికి అవుట్లైన్ మాత్రం మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. అది కూడా మనకి ఒక పికాక్స్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ట్రీని ఒక ఫ్లవర్ బంచెస్ ని తీసుకున్నారనమాట. టోటల్ గా శారీ స్టార్టింగ్ నుంచి షోల్డర్ పార్ట్ వరకు కూడా మనకి ఏంటంటే ఈ అప్ అండ్ డౌన్ మనకి ఈ 2 కలర్ కాంబినేషన్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది శారీ అంతా కూడా. ఫుల్ శారీ. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? అంటే మనకి కలర్స్ అంటే బేస్ అయితే మనకి క్రీమ్ కంపల్సరీ ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ బదులు మనకి రెడ్ కలర్ అలాగే సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా కలర్స్. మెయిన్ కలర్ మాత్రం సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ డిజైనింగ్ లో అవుట్ లైన్ లో ఏ కలర్ అయితే యూస్ చేస్తారో అక్కడ మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. బ్లౌజ్ మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ బార్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2200 పడుతుంది. 2200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి జూట్ సిల్క్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి జూట్ సిల్క్ మెటీరియల్, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది మనకి పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. కింద వచ్చేసి డార్క్ న్యూన్ పింక్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంట్లో మనకి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది కిందంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. కింద చూసినట్లయితే మనకి హాఫ్ వర్క్ శారీ అంతా కూడా హాఫ్ వర్క్ డిజైన్ చేశారు. అది కూడా కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకు ఒక ట్రీని డిజైన్ చేశారు. క్రీపర్ వస్తుంది. క్రీపర్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ మనకి సిల్వర్ గోల్డ్ కలర్ జరీ, మిడిల్ లో మనకి కాపర్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ వైజ్ కూడా మనకి బంచెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? దీంట్లో కలర్ చాయిస్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్, గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకుని ఈ కలర్ తో మనం పైపింగ్ చేయించుకోవచ్చు. ఈ సారీకి వచ్చేసరికి మనకి సేమ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. ఈ సారీ కాస్ట్ ఎంత? 2600 పడుతుంది. 2600 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా డిజైనర్ సారీ. ఓకే, మెటీరియల్ ఏం మెటీరియల్ అండి? ఇది వచ్చేసి మనకి షిఫాన్ అండి. ఓకే, హాఫ్ సారీ ప్యాటర్న్ వస్తుంది మనకి. లంగావోని స్టైల్. ఇది మనం ఫస్ట్ షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వెల్వెట్ బోర్డర్, ఈ కలర్ వచ్చేసి మనకి కొంచెం షైనింగ్ ఉంటుంది. స్నఫ్ కలర్ తీసుకున్నారు. ఈ షోల్డర్ పార్ట్ బోర్డర్ కి వచ్చేసి మనకి కొంచెం ప్యాచెస్ ఇచ్చారనమాట. ఒక మోటివ్ లాగా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ, లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో జరీతో డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ ఓన్లీ షోల్డర్ లో మాత్రం మనకి అక్కడక్కడ ఉంటుంది అనమాట. పళ్ళు కార్నర్ లో కూడా చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా ఒక బిగ్ మోటివ్స్ ని డిజైన్ చేశారు. కింద కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ కింద కూడా మనకి బోర్డర్ అంతా కూడా మనకి స్టెప్ పెట్టినట్లయితే ఒక సైజ్ లో మనకి ఇంతవరకు కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ వరకు వచ్చేటట్లుగా. ఇంతకు ముందు మనం 2 కలర్స్ జాయింట్ దగ్గర ఏదైతే చూసామో సేమ్ ప్యాచెస్ ని ఆల్టర్నేట్ గా ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్, ఇంకొకటి యాంటీ కలర్ కాంబినేషన్ లో 2 కలర్స్ తో మనకి ఇచ్చారనమాట లీఫ్ వర్క్ ని. ఈ 2.5 మీటర్ మెటీరియల్ వచ్చేసరికి మనకి క్రేప్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది. క్రేప్ షిఫాన్. కుచ్చులోకి వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుంది. సేమ్ మెటీరియల్, ఫ్యాబ్రిక్ మనకి కలర్ చేంజ్ చేశారు. బోర్డర్ కూడా చూసినట్లయితే మనకి సేమ్
బోర్డర్ వస్తుంది, అక్కడక్కడ మనకి ఈ మోటివ్స్ అన్నిటిని డిజైన్ చేశారు కుచిళ్ళలో. బ్లౌజ్ చూసినట్లయితే దీనికి బోర్డర్లో ఏదైతే మనం వెల్వెట్ స్నఫ్ కలర్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి వెల్వెట్ ఇచ్చారు, సేమ్ కలర్. పైపింగ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో చిన్న పైపింగ్ ఇచ్చారు, గోల్డ్ కలర్ పైపింగ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2800 పడుతుంది. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ జార్జెట్ సారీ అండి. ఇది మనకి కలర్ కూడా కొంచెం మనకి డిఫరెంట్ కలర్, పిస్తా గ్రీన్. ఇది బోర్డర్స్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ రాయల్ బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. కింద గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ తో ఒక జూట్ బోర్డర్ ఇచ్చారు. ఈ నేవీ బ్లూ కలర్ మీద మనకి లోటస్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ అవుట్ లైన్ అంతా కూడా మనకి శారీ కలర్ తో మిడిల్ లో ఇచ్చేసి అవుట్ లైన్ గోల్డ్ ఇచ్చారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు కార్నర్ లో చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో ప్యాచెస్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా బ్లూ కలర్ కట్ వర్క్ ప్యాచెస్ ఇచ్చి దానిపైన మనకి స్టోన్ వర్క్ అలాగే జరీతో డిజైన్ విత్ మనకి మోతీ వర్క్ ఇచ్చారనమాట. ఇది శారీ అంతా కూడా ఏంటంటే మనకి ప్లెయిన్ ఉంటుంది, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది మనకి. అంటే ఎండ్ వరకు ప్లెయిన్ కాకపోతే కాంట్రాస్ట్ కలర్ తో చిన్న బోర్డర్స్, థ్రెడ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి సేమ్ ఫ్యాబ్రిక్ నే కానీ కింద బోర్డర్ లో మాత్రం మనకి కొంచెం డిజైన్ అనేది బ్రాసో లైన్స్ వస్తుంది అనమాట. బ్రాసో లైన్స్ అంటే కొంచెం బోర్డర్ లాగా మనకి బ్రాసో లైన్స్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీ? దీని బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది. అంటే సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ దానికి లైనింగ్ కూడా మనకి సాటిన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి నెక్ పార్ట్ కి డిజైన్ చేసుకోవచ్చు. అంటే మనకి బోర్డర్ లో ఉన్న బ్లూ కలర్ అలాగే శారీ కలర్ కాంబినేషన్ గోల్డ్ అంతా కూడా మనకి మిక్స్ చేసి ఫ్లవర్ వర్క్ ని డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్స్ చూసే ముందు సొగస్యూడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యూడ్ తర్మా. నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైనర్ శారీ కోటా మెటీరియల్లోనే, అంటే కొంచెం స్టిఫ్ మెటీరియల్. ఇప్పుడు వరకు మనం ఫాలింగ్ మెటీరియల్స్ చూసాం కదా, ఇది కోటా మెటీరియల్లో వచ్చినటువంటి డిజైనర్ శారీ. లంగావోని టైప్ ఆఫ్ శారీ అండి ఇది. పైన బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. దాని మీద మనకి థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ తో మ్యాంగో ప్రింట్, బ్లాక్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో చూసినట్లయితే మనకి కార్నర్ లో వచ్చేసరికి ఉలెన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఒక బిగ్ ఫ్లవర్ ని ఇచ్చారు, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఇచ్చి మిడిల్ లో మనకి రిబ్బన్ వర్క్ ఉంటుంది. అది కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇది మనకి ఓన్లీ పళ్ళు కార్నర్ లో ఉంటుంది, ఓన్లీ వన్ సైడ్ కార్నర్ లో మాత్రమే ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ కట్ వర్క్ స్టైల్ లో ఆ లోపలంతా కూడా మనకి వీవింగ్ తో ఫ్లవర్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే ప్రింటెడ్ టైప్ మెటీరియల్ మనకి మణిపూర్ కోటా తీసుకున్నారు. అది కూడా మనకి పై పార్ట్ అంతా కూడా బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో లైన్స్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా. ఈ జాయింట్ దగ్గర వచ్చేసి మనకి టెంపుల్ టైప్ లో బ్లాక్ కలర్ ప్రింట్ తీసుకున్నారు. మిడిల్ లో క్రీమ్ కలర్ కి వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ తో ప్రింట్ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసరికి మనకి సపరేట్ బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఉంటుంది. ఓకే, రెడ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్. అలాగే షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అంటే ఏ బోర్డర్ అయితే తీసుకున్నారో బ్లాక్ మీద బేస్ సేమ్ లైన్స్ తో సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ అండి. ప్యూర్ షిఫాన్. ఓకే, క్రేప్ షిఫాన్ వస్తుంది మనకి.
ఫోల్డింగ్స్ కూడా స్మాల్ సైజ్ ఫోల్డింగ్స్ వచ్చింది. అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి, చాలా ఫాలింగ్ కూడా ఉంటుంది. దీనికి పళ్ళు అంటూ సపరేట్ గా కాకుండా జస్ట్ ఒక 2 లైన్స్ లాగా మనకి పళ్ళు ఇచ్చారు. పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు. అక్కడ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కి అండ్ గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఉంటుంది. ఇది శారీ అంతా కూడా మనం షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే పైన వచ్చేసి గోల్డ్ కలర్ తో మనకి ఆల్టర్నేటివ్ గా లైన్స్ తీసుకుంటూ మిడిల్ లో పింక్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి కలర్ లైన్స్ ఇచ్చారు. మనకి మిడిల్ పార్ట్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ షిఫాన్ మెటీరియల్, మనకి వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా హాఫ్ వరకు మనకి కలర్ కాంబినేషన్, మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయితే ఏ షేడ్ వస్తుందో ఆ షేడ్ తో మనకి జరీ టిష్యూ తీసుకున్నారు. కింద వచ్చేసి షోల్డర్ లో చూసిన కలర్ కాంబినేషన్ ని మనకి ఈ స్కర్ట్ బోర్డర్ లాగా బిగ్ సైజ్ లో స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ వస్తుంది. మనకి లైన్స్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాం కదా, క్రేప్ బోర్డర్స్ లో మనకి బ్లూ కలర్ కూడా మిక్స్ ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పింక్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్ వచ్చేసి క్రేప్ మెటీరియల్. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంటుంది, ప్లస్ డిజైన్స్ కూడా మనకి ఏంటంటే శారీ అంతా లైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, ప్లస్ కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 4000 పడుతుంది. ప్యూర్ క్రేప్ షిఫాన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి రా సిల్క్ టైప్ లో వస్తుంది, కానీ పట్టు మెటీరియల్ లాగా షైనింగ్ ఉంది. ఎల్లో కలర్ కాంబినేషన్. మనం ఫస్ట్ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు బ్లాక్ కలర్ తో ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారనమాట. మనకి టోటల్ గా డిజైనర్ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. షోల్డర్ పార్ట్ అంతా కూడా బుటీ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ ఫ్లవర్, లీఫ్ పార్ట్ వచ్చేసి పైన తీసుకున్న గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా బుటీస్ ఉంటాయి. కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి పై బోర్డర్ మనకి కంటిన్యూ చేస్తున్నారు. దానిపైన మనకి జరీతో ఎంబ్రాయిడరీ ఉండేటటువంటి ఫ్లవర్ బోర్డర్ని ఇచ్చారనమాట. మనకి దానిపైన బ్లూ కలర్ కాంబినేషన్లో మ్యాంగో డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ వచ్చేటట్లు మనకి అవుట్లైన్ లుక్ ఉండేటటువంటి వర్క్ ఇచ్చారు. మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ అనేది ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఎల్లో కలర్ కాంబినేషన్, సేమ్ బోర్డర్స్ మనకి కంటిన్యూ అవుతాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2500 పడుతుంది. 2500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి దూపియానా సిల్క్. ఓకే, బోర్డర్స్ మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ సేమ్ మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ అండ్ కింద పీచ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక జుంకీ బుట్టి లాగా మనకి డిజైన్ తీసుకున్నారు. ఇది 2.5 మీటర్ వరకు ఈ బుట్టీస్ మనకి దగ్గరగా ఉంటాయి. కింద డిజైన్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా మనకి ఇక్కడంతా కూడా కాంతా వర్క్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి హిల్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ తో పాటు మనకి బ్లాక్ కలర్ అవుట్ లైన్ యాడ్ చేసేసరికి కొంచెం డిఫరెంట్ కలర్స్ వేరియేషన్ తెలుస్తుంది. మొత్తం కూడా మనకి కాంతా వర్క్ లాగా ఇక్కడ లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ హిల్ టైప్ లో మనకి అప్ అండ్ డౌన్ లాగా మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. ఇది ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే ఆ జుంకీ బుట్టి టైప్ లో మనకి హాఫ్ వరకు అంటే శారీ అంతా కాకుండా ఫ్రిల్ హాఫ్ వరకు మనకి డిజైన్ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్. సేమ్ అంటే రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 2500. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అంటే ఇప్పటి వరకు మనం శారీస్ చూసాము. ఇది వచ్చేసి మనకి హాఫ్ శారీస్. ఓకే, హాఫ్ శారీస్ అంటే మనం ఎప్పుడు ప్లెయిన్ నెటెడ్ మెటీరియల్ చూసి దానిపైన మనం రెగ్యులర్గా ఏంటంటే ఏదైనా స్టోన్ వర్క్ చూస్తూ ఉంటాం. ఇది ఆల్రెడీ మల్టీ కలర్ కాంబినేషన్ షేడెడ్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి హాఫ్ శారీస్లో ఇప్పుడు డిఫరెంట్ అండి ఈ ప్రింట్ అనేది మనం చూస్తున్నట్లయితే. ఫస్ట్ బెల్ట్ పార్ట్లో బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి 2 సైడ్స్ కూడా వెల్వెట్ కలర్ పింక్ కలర్ తీసుకున్నారు. మిడిల్లో మనకి గ్రీన్ కలర్ వెల్వెట్ తీసుకొని దానిపైన మనకి ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ నుంచి ప్లీట్స్ కలీస్ని స్టార్ట్ చేశారు. ఫుల్ గేర్ ఉంటుందని మనకి గాగ్రా అంతా కూడా ఫుల్ గేర్ ఉంటుంది. మెటీరియల్ వచ్చేసరికి మనకి 0 నెట్ ఉంటుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. దానిపైన మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు
ఇచ్చారనమాట. అంటే మ్యాంగో ఎల్లో కలర్, వైట్ కలర్, అక్కడక్కడ గ్రే కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి ప్రింట్ తీసుకున్నారు. ఓకే. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కలర్ఫుల్గా ఇచ్చారండి. పైన బెల్ట్ పార్ట్లో చూసిన బోర్డర్స్ని 2 బోర్డర్స్కి మిడిల్లో మనకి ఎల్లో కలర్ పైన మ్యాంగో బుటీస్ ఇచ్చారు. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మిడిల్లో మనకి స్టోన్స్ అలాగే మోతీస్ ఇచ్చారనమాట. ఈ స్కర్ట్ బోర్డర్ పైన కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి కాపర్ కలర్ జరీ, దానికి అవుట్లైన్ గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. 2 సైడ్స్ పైపింగ్ పింక్ కలర్ వెల్వెట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే. ఎల్లో కలర్ తీసుకున్నారు. నెక్ పార్ట్ కూడా మనం చూసినట్లయితే ప్యాచ్ వర్క్ లాగా మనకి వెల్వెట్ మీద పింక్ కలర్ అలాగే స్టోన్ వర్క్ ఉన్నటువంటి పిటాయి వర్క్ ఉన్నటువంటి పార్ట్ ని మనకి నెక్ ని డిజైన్ చేశారు. దామన్ పార్ట్ లో ఉన్నటువంటి కలర్స్ ఇక్కడ మిక్స్ చేశారు. బేస్ వచ్చేసరికి ఎల్లో వచ్చింది కాబట్టి దాని మీద గ్రీన్ అండ్ పింక్ ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా విత్ స్టోన్ వర్క్ తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ ని మనకి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకి హై నెక్ ఎలా కావాలనుకున్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. హ్యాండ్స్ ఎలా ఇచ్చారు? హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హెవీ వర్క్ ఉన్నటువంటి హ్యాండ్స్. అంటే ఈ మెటీరియల్ మనకి హాఫ్ సారీ మెటీరియల్ ఇచ్చేసి దానికి ఇది ఇచ్చారు. అంటే మనం 3/4 యూస్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్తో. లేదు అంటే షార్ట్ స్లీవ్స్ కావాలంటే ఈ వర్క్ ఉన్నటువంటి దాన్ని షార్ట్ స్లీవ్స్ చేసుకోవచ్చు. ఓకే. ఓనీ ఏ కలర్ తీసుకున్నారు? ఓనీ ఫుల్ కాంట్రాస్ట్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి. మిక్సే ఉంది కానీ డార్క్ ఇచ్చారు. బోర్డర్ లో మనం గ్రీన్ తీసుకున్నాం కదా, ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫాలింగ్ మెటీరియల్ మనకి జీరో నెట్టెడ్ తీసుకున్నారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5200 పడుతుందండి. 5200 రూపీస్ కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్యూడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ కూడా మనకి హాఫ్ శారీలోనే అండి. ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీస్ కలా. ఈ బెల్ట్ పార్ట్ మనకి సింపుల్ గా షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇది బెల్ట్ పార్ట్ నుంచి మనకి చిన్న చిన్న కలీస్ అనేవి మనకి స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి జీరో నెట్ తీసుకున్నారు మనకి క్రీమ్ కలర్. దానిపైన మనకి 2 కలర్ కాంబినేషన్ లో ఒక రోజ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ తో డిజైన్ ఉంటుంది. అలాగే సేమ్ వులెన్ థ్రెడ్ తీసుకొని మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికి అవుట్లైన్ కూడా మనకి పిటాయి వర్క్ గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే మనకి చాలా దగ్గరగా ఇచ్చారండి. హాఫ్ సారీ అంతా కూడా మనకి ఎక్కువ డిస్టెన్స్ లేకుండా దగ్గరగా ఇచ్చి ప్లస్ మనకి స్టోన్ వర్క్ కూడా గోల్డ్ కలర్ స్టోన్ డిజైన్ చేశారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకి దామన్ పార్ట్ బార్డర్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ లో మనకి లేస్ వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి సీక్వెన్స్ వచ్చేసి మనకి చెమ్కీ వర్క్ అలాగే మనకి రిబ్బన్ వర్క్ ఉంటుంది అనమాట. ఓకే. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ మనకి వర్క్ ఉంది. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అనమాట. షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో ఉన్నటువంటి షిమ్మర్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి రోజ్ ఫ్లవర్స్ ని వైట్ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు. దానికి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ కుందన్స్ ని డిజైన్ చేశారు అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి వైట్ నెట్టెడ్ హ్యాండ్స్ తీసుకున్నారు. 3/4 యూస్ చేసుకోవచ్చు. బెల్ట్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ ఫుల్ కాంట్రాస్ట్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సేమ్ బోర్డర్ ఇంతకు ముందు మనం దామన్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఇచ్చారు. కాకపోతే గోట్ వర్క్ అనేది మాత్రం ఇక్కడ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి క్రీమ్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న కుందన్స్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 5000 పడుతుంది. 5000 రూపీస్ కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కూడా హాఫ్ సారీ. ఓకే. ఇది బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి
ఒక బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఫిష్ కట్ అంతా ఏంటంటే మనకి స్ట్రైట్ దగ్గర నుంచి కింద వరకు కొంచెం టైట్ గా ఉంటుంది, కిందంతా కొంచెం గేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, అంటే మనకి గోల్డ్ అండ్ జూట్ బేబీ పింక్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బెల్ట్ పార్ట్ లో బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దానికి కింద వచ్చేసరికి మనకి ఏంటంటే కట్ వర్క్ ప్యాచెస్ ని డిజైన్ చేశారు. పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా పిటాయి వర్క్, మిడిల్ లో మనకి పిటాయి వర్క్ పైన స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది మనకి కింద వస్తుంది. కిందంతా కూడా మనకి ఇది వచ్చేసి నెట్ డిజైన్ ఇచ్చారు, మనకి గ్లాస్ సిల్క్ మీద సర్కిల్స్ లాగా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కింద వచ్చేసి మనకి ఈ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. నెట్టెడ్ మెటీరియల్ కూడా మనకి ఫ్రిల్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి లేస్ తో మోతీ వర్క్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ ని ఇచ్చారు. మనం బెల్ట్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి చిన్న సైజు లో దామన్ పార్ట్ లో ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ డిజైనర్ వేర్ రా సిల్క్ తీసుకున్నారు. ఇది ఒక సర్కిల్స్ లాగా మనకి డిజైన్ చేసుకోవచ్చు, మనం బ్యాక్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అయినా కూడా మనకి సర్కిల్స్ లాగా డిజైన్ యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి బెల్ట్ పార్ట్ లో ఏదైతే జూట్ మిక్స్ తో ఇచ్చారో ఆ మెటీరియల్ ఇచ్చేసి దానికి సేమ్ అండి, ఇంతకు ముందు మనం ఏదైతే ఇక్కడ లేస్ వర్క్ చూసామో సేమ్ లేస్ వర్క్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ లక్స్ గ్రీన్ కలర్, ఫుల్ కాంట్రాస్ట్ అండి. మనకి గ్రీన్ కలర్ అనేది అసలు మనకి స్కర్ట్ పార్ట్ లో కానీ బ్లౌజ్ పార్ట్ లో కానీ ఎక్కడా ఇవ్వలేదు, అయినా కూడా కలర్ కాంబినేషన్ కి అంటే పింక్ కలర్ కి తగ్గట్టుగా మనకి గ్రీన్ కలర్ తో ఇచ్చారు. అంటే ఓనీకి మనకి పీచ్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. బోర్డర్ కూడా మనకి డబుల్ షేడ్ జూట్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మోతీ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు. 4 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 4800 పడుతుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బ్లాక్ కలర్ అండి. వావ్, ఇది మనం బెల్ట్ పార్ట్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ వస్తుంది. జరీ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా మొత్తం కూడా మనకి జరీతోనే మనకి జిగ్జాగ్ లాగా డిజైన్. దాని కిందంతా కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. నెట్ తీసుకున్నారు, ఫ్యాబ్రిక్ మనకి సిల్క్ నెట్ తీసుకొని దానిపైన మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఆ జరీ పైన కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట. టోటల్ మనకి హాఫ్ శారీ అంతా కూడా ఫుల్ గేర్ ఉంటుంది. మనకి ఇక్కడ వరకు టైట్ ఉండి మిగిలింది కింద పార్ట్ అంతా కూడా ఫుల్ గేర్ వస్తుంది అనమాట. మనకి దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి జరీ బోర్డర్ వస్తుంది. అంటే పైన అంతా ఆల్మోస్ట్ డిజైన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ బోర్డర్ గోల్డ్ కలర్ తో తీసుకున్నారు. అది కూడా మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ కలర్, అంటే శారీ హాఫ్ శారీ అంతా కూడా మనకి హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ఆర్ బార్డర్ కూడా మనకి ఏంటంటే సింపుల్ గా ఇచ్చారు. పైపింగ్ మనకి బ్లాక్ కలర్ పైపింగ్ ఉంటుంది. నెట్టెడ్ ఓనీ, కాకపోతే మనకి దీంట్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్లోనే స్మాల్ సైజ్ తీసుకుని మిడిల్ పార్ట్లో మెయిన్ స్కర్ట్ పార్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్తో కాటన్ థ్రెడ్తో లోపల ఫిల్ చేసి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి జరీ బోర్డర్, అవుట్లైన్ అంతా 2 sides బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా మనకి సేమ్ దాంట్లో స్టోన్ వర్క్ కూడా కంటిన్యూ. ఈ హాఫ్ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 5200 వస్తుంది. 5200 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీ పైన మనకి కరెక్ట్ మనకి ఏంటంటే బెల్ట్ పార్ట్ దగ్గర మాత్రం మనకి హెవీగా జ్యువెలరీ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్. అంటే బెల్ట్ పార్ట్ నుంచి మనకి కొంచెం బిగ్ సైజ్ లో కలీస్ తీసుకున్నారు. ఆ కలీస్ లోనే మనకి ఇక్కడ వచ్చేసి కాపర్ కలర్ గోల్డ్ కలర్ జరీతో మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. సిల్వర్ కలర్ జరీ కూడా మనకి మిడిల్ లో యాడ్ చేశారనమాట. దీనిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి సర్కిల్ రౌండ్ హాఫ్ సారీ రౌండ్ వరకు మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. ఈ నెట్టెడ్ పైన అంటే హాఫ్ వరకు తర్వాత కింద మనం చూసినట్లయితే బ్లూ కలర్ నెట్టెడ్ తీసుకొని మొత్తం జిగ్జాగ్ లాగా మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది అనమాట. కాటన్ థ్రెడ్ ఇచ్చి మనకు ఒక డైమండ్ లుక్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి బ్లూ కలర్ స్టోన్స్ ని డిజైన్ చేశారనమాట. ఇది కింద పార్ట్ అంతా వస్తుంది. లోపల ఇంకొక డిజైనర్ మెటీరియల్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఎంబోజ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు మనకి. అంటే మనకి కొంచెం ఈ నెట్టెడ్ మెటీరియల్ కాబట్టి లోపల డిజైన్ అంతా కూడా బయటికి బాగా గోల్డ్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి బీడ్స్ బోర్డర్ ఒకటి ఇచ్చారు మనకి. ఓకే, వైట్ గోల్డ్ కలర్ లోనే మనకి 2 sizes తీసుకున్నారు. పింక్ కలర్ పైపింగ్, గోల్డ్ కలర్ జరీ బోర్డర్, పింక్ కలర్ మీద మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, పైన గోల్డ్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ గోల్డ్ కలర్ ఇచ్చారండి. కింద దామన్ పార్ట్ లో ఏదైతే మనకి తీసుకున్నారో సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. గోల్డ్ కలర్ తీసుకొని దీనికి వచ్చేసి దామన్ పార్ట్ లో బోర్డర్ నే మనకి పీచ్ కలర్ బోర్డర్ హ్యాండ్స్ కి డిజైన్ చేశారండి. ఓనీ ఏ కలర్ తీసుకున్నారు? ఓనీ పింక్ కలర్. అంటే ఇక్కడ బ్లౌజ్ కలర్, బ్లౌజ్ లో మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ఓనీ అనేది ఇచ్చారు. హ్యాంగింగ్ బాల్స్ కూడా మనకి 2 sides సేమ్ కలర్స్. ఓకే,
పర్ల్స్ తో యాడ్ చేశారండి. సేమ్ బ్లూ కలర్ స్కర్ట్ పార్ట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకి హ్యాంగింగ్ బాల్స్ ఇచ్చారు. ఓనీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ తీసుకున్నారు. Okay. దాంట్లో కూడా మనకి సేమ్ దామన్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని మనకి 4 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది, గోల్డ్ కలర్, కానీ షైనింగ్ ఉందండి. షైనింగ్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. హాఫ్ వైట్ కలర్ అనేది ఉంటుంది, దానికి ఓనీ కూడా మనకి బేబీ పింక్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 5250. 5250 రూపీస్కి ఈ వెరైటీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి శారీస్లో డిజైనర్ వేర్ అలాగే మనకి హాఫ్ శారీస్ అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అలాగే హాఫ్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.